ఈ కూరకి బాగా లేతగా ఉన్న కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని శనగపప్పు కడిగి 2 గంటలు నానబెట్టుకుని ఇలా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర హోల్ మసాలా దినుసులు చాలా కొంచెం వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఒక బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత టమాటాలు ఇవన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని నానబెట్టి కడిగి ఉంచుకున్న శనగపప్పు, సన్నగా తరిగిన లేత కొబ్బరి ముక్కలు బాగా లేతగా ఉండాలండి. జస్ట్ మనం కాయ నీళ్లు తాగిన తర్వాత మిగిలిన కొబ్బరి ఉంటుంది కదా, అలాంటిదైతేనే ఈ కూర టేస్టీగా ఉంటుంది. బయట ఉడికితే మాత్రం టైం పడుతుందండి కొబ్బరి ఉడకటానికి. బాగా ఉడికిన తర్వాత నీళ్లు కూడా ఎక్కువే పడతాయండి. బాగా ఉడికిన తర్వాత ఉప్పు వేయాలి, శనగపప్పు ఉడకదు లేకపోతే. ఉప్పు కారం అన్నీ వేసుకోండి, లేదా కుక్కర్లో పెట్టేసుకుని 2 విజిల్ రానివ్వండి, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇది ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి తీసేయండి. చాలా టేస్టీగా మసాలా వాసనతో నాన్ వెజ్ ప్రియులకి, నాన్ వెజ్ లేదనకుండా వెజిటేరియన్స్కి చాలా బాగుంటుంది.